Dear students, welcome to all. Now we are going to discuss the concept of sequence detector using Millet model for one-bit overlap method. These type of problems are very important in GATE, UGC NET, AP RSET and other competitive exams as well. Here the sequence I have taken is the 1101. Previously I have done the video on the Millet model for non-overlapping method. The same sequence I have taken. So observe the difference between the two for what is non-overlapping and what is the difference for the one bit overlap. Here you need to remember that compare the last bit to the one bit state. Okay, ఏంటి one bit state అనేది we will see later. Okay, previous video ప్రకారం వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ మిలే మోడల్ కాంబినేషన్స్ ఎలా రిప్రజెంట్ చేయాలి మనం 1/0 అంటే కంబైన్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయాలి. 1 అంటే ఇన్పుట్, 0 అంటే అవుట్పుట్. అవునా, ఇది ఒక పాయింట్ రిమెంబర్ చేసుకోవాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటమ్మా, మిలే మోడల్ అంటే మనకి n స్టేట్స్ ఉంటే n బిట్స్ ఉంటే మనకి ఎన్ని స్టేట్స్ ఉంటాయి, విల్ బి హ్యావింగ్ ద n స్టేట్స్. ఓకే, ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి యు ఆర్ రిక్వైరింగ్ ద 4 స్టేట్స్. లెట్ ఇట్ బి ఏ, బి, సి అండ్ డి. దీని సర్కిల్స్లో డ్రా చేసుకోండి. ఫస్ట్ ఏ, బి, సి అండ్ డి. ప్రీవియస్ వీడియో ప్రకారంగా ఫస్ట్ ఇచ్చిన సీక్వెన్స్ని రాసుకోండి. ఏంటి, ఫస్ట్ 1 అయితే ఇట్ విల్ మూవ్ టు ద బి విత్ అవుట్పుట్ 0. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్ 1 అయితే నెక్స్ట్ స్టేట్కి వెళ్తుంది 1/0. నెక్స్ట్ థర్డ్ బిట్ 0 అయితే డీకి వెళ్తుంది విత్ అవుట్పుట్ 0. ఓకే, సీక్వెన్స్ అంతా డిటెక్ట్ అయ్యాక అవుట్పుట్ 1 అవుతుంది. రిమైనింగ్ అన్నిట్లో కూడా మనకి అవుట్పుట్ జీరోసే ఉంటుంది. ఓకేనా, ఎప్పుడైతే 1101 డిటెక్ట్ అయిందో అప్పుడే అవుట్పుట్ 1 అవుతుంది. అంటిల్ దెన్ అన్నీ కూడా మనకి జీరోసే ఉంటాయి. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. ఇచ్చిన సీక్వెన్స్ని ఇలా డ్రా చేసుకోండి 1 1 0. డి దగ్గరికి వెళ్ళాక ఏమవుతుంది అనేది మనం లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు ఏ 1 అయితే మనకి బికి వెళ్తుంది. అవునా, కాబట్టి బి దగ్గరికి ఏమొస్తుంది మనకి ఇక్కడ, హియర్ ఫర్ బి వీఆర్ గెటింగ్ ద 1, పుట్ ఇట్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్. సికి ఏమొస్తుంది 1 1 వస్తుంది. హియర్ ఫర్ సి యు ఆర్ గెటింగ్ ద 1 1. డికి ఏమొస్తుంది, హియర్ వీఆర్ గెటింగ్ ద 1 1 0. 1 1 0 సీక్వెన్స్ వస్తుంది. అవునా, ఇప్పుడు కంపేర్ చేసుకోండి. ప్రతి స్టేట్కి కూడా ఏముంటాయమ్మా 1 0 0 1 ఇలా ఉంటాయి కదా. 0 1 అంటే ప్రెసెంట్ స్టేట్ అయితే ఏంటి, నెక్స్ట్ స్టేట్ అయితే ఏంటి అనేది మనం రిప్రజెంట్ చేయాలి. ఏ ఫస్ట్ చెక్ చేసుకోండి. ఏ 1 అయితే ఎక్కడికి వెళ్ళింది, బికి వెళ్ళింది. మరి 0 అయితే ఏ 0 అయితే ఎక్కడ ఉంటుంది, ఆబ్వియస్గా ప్రీవియస్ వీడియో ప్రకారంగా ఇక్కడే ఉంటుంది. ఇట్ ప్రిసైడ్స్ ఇన్ ద సేమ్ స్టేట్స్. వై, బికాస్ ఇట్ ఈస్ ద రీసెట్ స్టేట్. ఓకే, ఏ 1 అయితే బికి వెళ్ళింది, 0 అయితే అక్కడే ఉంటుంది విత్ అవుట్పుట్ 0. నెక్స్ట్ బికి చెక్ చేయండి. బికి 1 అయితే సికి వెళ్తుంది. మరి బి 0 అయితే ఏమవ్వాలి, అవునా, బి 1 అయితే సికి వెళ్తుంది, 0 అయితే ఎక్కడికి వెళ్ళాలి అంటే 1 1 అయితే సికి వెళ్ళింది. ఇఫ్ ఇట్ 1 0 కనుక వెళ్తే ఏమవ్వాలి అన్నప్పుడు ఈ లాస్ట్ బిట్ని ఈ బిట్తో చెక్ చేసుకోండి. మ్యాచ్ అయిందా, ఓకే. మ్యాచ్ అవ్వలేదంటే ఇట్ గో బ్యాక్ టు ద రీసెట్ స్టేట్ అనమాట. రీసెట్ స్టేట్కి వెళ్తుంది. బి 1 అయితే సికి వెళ్ళింది, 0 అయితే విత్ అవుట్పుట్ 0, ఇట్ విల్ గో బ్యాక్ టు ద రీసెట్ స్టేట్. నెక్స్ట్ కంపేర్ ద సి స్టేట్. సి స్టేట్కి రండి. సికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సి 0 అయితే డికి వెళ్తుంది. మరి సి 1 అయితే ఎక్కడికి వెళ్ళాలి, అంతే కదా. కాబట్టి 1 1 0 అయితే డికి వెళ్ళింది. వాట్ ఇఫ్ 1 1 1 బికమ్స్, అవునా. మళ్ళీ లాస్ట్ 2 బిట్స్ చెక్ చేసుకోండి. ఓకే, చెక్ చేసుకున్నప్పుడు మ్యాచ్ అయింది కదా, ఇక్కడ మనకి మ్యాచ్ అయింది కాబట్టి ఇది ఈ స్టేట్లోనే ఉంటుంది. 0 అయితే డికి వెళ్ళింది, 1 అయితే విత్ అవుట్పుట్ 0 సి స్టేట్లోనే ఉంటుంది. అవునా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద డి స్టేట్. ఈ డి స్టేట్లో మనకి ఇక్కడ ఏం రావచ్చు, డికి వచ్చేసరికి 1 1 0 వచ్చింది. అవునా, కాబట్టి యూ మే గెట్ 1 1 0 0 రావచ్చు, ఆర్ యూ మే గెట్ 1 1 0 1 రావచ్చు. అవునా, ఈ రెండిట్లో ఏదైనా రావచ్చు. ఇలాంటప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ 1 బిట్ ఓవర్లాప్లో ఈ పాయింట్ రిమెంబర్ చేసుకోండి. నాన్ ఓవర్లాపింగ్ అయితే ఏం చేస్తాం, 0 అయినా 1 అయినా రీసెట్ స్టేట్కి వెళ్ళిపోయాం. అవునా, 0 అయినా 1 అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ బిట్ అయినా కూడా మనం రీసెట్ స్టేట్కి వెళ్ళాం. బట్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది 1 బిట్ ఓవర్లాప్ మెథడ్. అవునా,
అండ్ 1 బిట్ ఓవర్లాప్ మెథడ్ కాబట్టి ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ కంపేర్ ద లాస్ట్ బిట్ టు ద 1 బిట్ స్టేట్. అంటే ఈ బిట్ని ఈ 1 బిట్ స్టేట్ అంటే ఏంటి, ఇక్కడ ఈ 1 బిట్ ఉంది కదా ఇది, దిస్ బికమ్స్ ద 1 బిట్ స్టేట్. అండ్ ఇక్కడ సికి వచ్చేసరికి ఎన్ని బిట్స్ వస్తున్నాయి, 1 1 వస్తుంది కాబట్టి ఇట్ బికమ్స్ ద 2 బిట్ స్టేట్. అండ్ ఇక్కడ డికి 3 వచ్చాయి కాబట్టి డి బికమ్స్ ద 3 బిట్ స్టేట్. ఓకే, ఏమని చెప్తుంది ఇక్కడ 1 బిట్ ఓవర్లాప్ మెథడ్ 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోమని చెప్తుంది. ఈ 0 ఈ స్టేట్కి మ్యాచ్ అయిందా, ఇక్కడ బి దగ్గర ఏముంది మనకు 1 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ స్టేట్కి రాదు. కాబట్టి ఏం చేయాలి, మనం దీన్ని డిఫాల్ట్గా మనం ఇక్కడ మూవ్ చేసేస్తాం. డి మూవ్స్ టు ద రీసెట్ స్టేట్. ఓకే, విత్ అవుట్పుట్ ఎంత, ఇది 0 కాబట్టి 0/0 అంటే 1 1 0 0 అయితే విత్ అవుట్పుట్ 0 మనకి ఏకి వెళ్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ సీక్వెన్స్ ఏంటి 1 1 0 1. ఈ 0 1ని ఇక్కడ ఏం చేయాలి, లాస్ట్ బిట్ని యూ నీడ్ టు కంపేర్ విత్ ద 1 బిట్ స్టేట్. ఈ 1 ఇక్కడ కంపేర్ చేసుకోండి, ఇక్కడ 1 కదా 1 1 మ్యాచ్ అయింది కాబట్టి నీకు ఎక్కడికి వెళ్తుంది, స్టేట్ మ్యాచ్ అయింది కాబట్టి సీక్వెన్స్ ఇలా వెళ్తుంది, అవునా, డికి. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనకి 1 విత్ అవుట్పుట్ 1 రాయాలి. ఎందుకని 1 1 0 1 సీక్వెన్స్ డిటెక్ట్ అయింది కాబట్టి అప్పుడు మాత్రమే అవుట్పుట్ 1 అవుతుంది. రిమైనింగ్ అన్ని కేసెస్లో కూడా అవుట్పుట్ 0. అంటిల్ సీక్వెన్స్ డిటెక్ట్ అయ్యే వరకు అవుట్పుట్ బిట్లో 1 మనం ప్లేస్ చేయకూడదు, గుర్తుంచుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఒకసారి సమరైజ్ చేస్తే ప్రీవియస్ వీడియోలో ఇక్కడ 0 వచ్చినా 1 వచ్చినా మనం ఏం చేసామంటే రీసెట్ స్టేట్కి వెళ్ళాం. 1 బిట్ ఓవర్లాప్ అంటే ఏంటంటే ఈ లాస్ట్ 0ని 1ని దేంతో కంపేర్ చేసుకోవాలంటే 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. ఓకే, కంపేర్ చేసుకొని ఈ బిట్ మ్యాచ్ అయిందా, ఓకే ఇక్కడికి వెళ్తుంది, మ్యాచ్ అవ్వకపోతే రీసెట్ స్టేట్కి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, ఇలా నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ ద నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద 2 బిట్ ఓవర్లాప్. అప్పుడు ఏం చేస్తాం, ఈ 2 బిట్స్ని మనం 2 బిట్ స్టేట్తో మనం కంపేర్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ అవ్వలేదు అనుకోండి నెక్స్ట్ 1 బిట్తో కంపేర్ చేస్తాం, ఇక్కడ కూడా అవ్వలేదంటే అప్పుడు రీసెట్ స్టేట్కి మూవ్ అవుతాం. ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ డూ ద for 2 bit overlap method. I hope you all of you understand. Thank you so much.